ప్రైజ్ ద లార్డ్. అనంత సృష్టిలో సృష్టికర్త అనే ఈ చాప్టర్ని మనం చదువుతూ ఉన్నాం. దయచేసి జాగ్రత్తగా వినండి. భూమిని సృష్టించి నివాసయోగ్యముగా చేసినదెవరు అను ప్రశ్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి మానవుని మస్తిష్కంలో మెదిలే ప్రశ్న, అంటే మెదడులో మెదిలే ప్రశ్న. సృష్టిలో ప్రతి విధమైన పని ఒక క్రమమైన శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్నందుకు దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడనుటకు ఎట్టి సందేహము లేదు. అయితే మరి ఈ సృష్టికర్తను గుర్తించుట ఎలా అంటే గనక కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఈ బుక్లో ఉన్నవి నేను మీకు చదువుతూ వినిపిస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, సృష్టికర్త స్వభావము, ఆయన గుణలక్షణములు. సృష్టికర్త ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ పూజింపవలెను అని చెప్పబడినది. తాను ఆత్మ గనుక మనము సమీపముననున్నను మనకు కనబడని అదృశ్య స్వరూపుడు, అనంత సృష్టికి కారణభూతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, విశ్వమంతటికి సమాధానకర్తయగు అధిపతి, స్వయంభవుడు, తనకు తానే పుట్టగలడు, మరణించినను జీవించగల శక్తి గలవాడు, ఆదియు అంతమునై ఉన్నవాడు, సంసార బంధకములు లేనివాడు, ఈ అనంత సృష్టిని సృష్టించి అన్నింటికీ తానే ప్రభువు కనుక దైవము అని పిలువబడి పూజలు అందుకుంటున్న వారు సృష్టికర్త. తాను ఆత్మస్వరూపుడైనను తనకు కూడా వ్యక్తిత్వం ఉన్నదని, తన వాక్కు వలన సృష్టినంతటిని చేసినని, తన స్వరూపమందు అనగా తనకున్న గుణగణాలను పోలి నరులను సృష్టించెనని, తనకు కూడా కోపము, సంతోషము, ప్రేమ, నిగ్రహము, దీర్ఘశాంతము అను గుణములు కలవని, మహాజ్ఞాని, విచక్షణ జ్ఞానము కలవాడని పలు మత గ్రంథాలు చెప్పుచున్నవి. సృష్టికర్త మానవుడు తన కలతో సృష్టించిన విగ్రహముల వంటి వాడు కాదు. మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను, కర్రనైనను పోలిన దైవత్వము కలవాడు కాడు. పరిశుద్ధతయే తన లక్షణం. పరలోకమందలి దూతల చేత పరిశుద్ధుడు, 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 సర్వలోకము నీ మహిమతో నిండియున్నదని గొప్ప స్వరముతో గానాప్రతిగానములు చేయుచుండగా ఆనందించు మహిమా స్వరూపి, చలనముంది గాని రూపము లేనివాడు, అదృశ్య దేవుడు, అంతటా ఉన్నవాడు, సజీవమైన వ్యక్తి. ఇది దేవుని యొక్క స్వభావము. రెండవది, సృష్టికర్త జ్ఞానము అమితమైనది. సృష్టికర్త తన మాట వలన చేసిన విశ్వానికి అంచులు లేవు. అందుకే ఇది అనంత సృష్టి. భూమిని విడిచి ఎన్ని లక్షల మైళ్ళు వెళ్ళినా మనకు నక్షత్ర గుంపులు కనిపిస్తూ ఉంటాయి, కానీ శూన్యానికి అవధులనేవే లేవు. శూన్యమంతా హైడ్రోజన్ వాయువుతో నిండి ఉన్నది. ఇందులో ఉన్న నక్షత్రాల గుంపులు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, వాయుమండలాలు, రోదసీలో ఉండే ధూళి, ఇవన్నీ సృష్టికర్త తన నోటి మాటతో సృష్టించెను. ఇది మానవుని మేధస్సుకు అగోచరము, అతీతము, నమ్మలేనంత నిజము. మూడవది, భూగ్రహాన్ని నివాసయోగ్యముగా చేసిన సృష్టికర్త. మనకు చాలా దగ్గరగా ఉన్న చక్రంలా తిరుగుతున్న ఒక నక్షత్రాల గుంపులో అంచులలో ఒక మూలన ఒదిగి ఉన్న సూర్యుణ్ణి, దాని చుట్టూ ఉన్న నవగ్రహాలను సృష్టికర్త ఎన్నుకొని నవగ్రహాలలో ఒకటైన భూగ్రహాన్ని నివాసయోగ్యముగా చేసెను. సృష్టికర్త భూమిని 23.5 డిగ్రీలు ఏటవాలుగా వంచి మానవుడు జీవించుటకు 20% ఆక్సిజన్ వాయువుతో నింపి 50 డిగ్రీస్ కన్నా ఎక్కువ వేడిమి లేకుండా చేసి సూర్యకిరణముల వేడిమి నుండి మనలను తప్పించుటకు గాలి పొరలను, వాతావరణమును సృష్టించి సూర్యుని హానికరమైన కిరణముల వలన వ్యాధులు రాకుండా ఓజోన్ వాయు పొరను భూమికి పైగా 20 మైళ్ళ ఎత్తున ఉంచెను. భూమిపై ఎండ వేడిమి 50 డిగ్రీస్ దాటితే కొండలపై ఉన్న మంచు కరిగి సముద్రము పొంగి భూమిపైకి వచ్చును. భూమి 23.5 డిగ్రీల ఏటవాలులో ఒక 1/2 డిగ్రీ ఎక్కువైనా తక్కువైనా సమయమునకు వర్షములు పడవు. సూర్యుని వేడిమి అధికమగును, శీతాకాలపు చలి అధికమవుతుంది. సృష్టికర్త ప్రతి చిన్న పని తన జ్ఞానముతో చేసి మానవుని శ్రేయస్సు కొరకు భూమిని తన ఆధీనంలో ఉంచుకొనెను. ఇది మూడవది. నాలుగవది, దేవదూతలను సృష్టించెను. తన వాక్కు వలన విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆత్మస్వరూపులైన కోట్లాది దేవదూతలను సృష్టిని కనిపెట్టుటకు, తనను ఆరాధించుటకు సృష్టించెను. దూత అనగా రాయబారి, దేవదూత అనగా దేవుని రాయబారి.
సృష్టికర్త చెప్పిన పనులను చేయుటకు దూతలకు కొన్ని శక్తులు ఇవ్వబడెను. అవి ఆత్మలు. వాటికి లింగభేదములు లేవు. వాటికి మరణము లేదు. కాలక్రమేణా లూసిఫర్ అను దేవదూత గర్వాంధుడై సృష్టికర్తనే ధిక్కరించి తన అనుయాయులైన కొంతమంది దూతలతో తిరుగుబాటు చేసెను. సాతాను అని పిలువబడుచున్న ఈ దూతను, దానికి సహాయము చేసిన దూతలను సృష్టికర్త భూమిపై పడద్రోసెను. మానవుడు సృష్టించబడినప్పుడు ఈ పతనమైన సాతాను భూమిపై ఉండుటచే మానవుడు కూడా సాతాను మాయలో పడి పతనమాయెను. దేవదూతలకు మరణము లేదు గనక ఎదిరించిన దూతల కొరకు ఒక అగ్నిగుండము సృష్టించబడెను. పరిశుద్ధుడైన దేవుని గుణగణములు పోలికగా చేయబడిన మానవుడు కోపము, కక్షలు, అసూయలు, పోరాటములు, హత్యలు, వ్యభిచారపు పోకడలు, మద్యపానము మొదలగు పాపములలో పడి మరణించుటకు ఈ సాతాను అనుచరులే కారణము. అవి మానవునిలో ప్రవేశించి మానవునితో జీవించుచు మానవునికి అశాంతి, వ్యాధులు కలుగజేయును. కానీ సృష్టికర్తను ప్రార్థించుట వలన ఈ దుష్టశక్తులు మానవుని విడిచి పారిపోవును, వ్యాధులు మాయమగును. దేవదూతలు దూతలే కానీ ఎప్పటికీ దేవతలు కాలేవు. కనుక మానవుడు సృష్టికర్తను వదిలి దేవదూతలను కొలుచుట అవివేకము. వాటికి సృష్టికర్త ఇచ్చిన శక్తులతో మానవుణ్ణి మాయచేసి భ్రమలో పడవేయును. బైబిల్ ఇలాగూ చెప్తుంది. ఈ యుగదేవత అను సాతాను మానవుని మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. అందుకనే కన్నులుండి చూడనట్లును, చెవులుండి విననట్లును, జ్ఞానముండి గ్రహించనట్లును మానవుడు ప్రవర్తించుచున్నాడు. సృష్టికర్త మానవాళి రక్షణ ప్రణాళిక అనేది చూస్తూ ఉన్నాం మనం ఇప్పటివరకు దేవుని యొక్క ఆయన యొక్క స్వభావము, ఆయన జ్ఞానము, ఆయన భూమిని నివాసయోగ్యంగా చేసిన విధానము, ఆ తర్వాత దేవదూతలను సృష్టించిన విధానము, ఈ విధంగా ఒక 4 పాయింట్స్ మనం చూసాం కదా. ఇప్పుడు మనం సృష్టికర్త మానవాళి రక్షణ ప్రణాళిక అనేది చూస్తూ ఉన్నాం. సృష్టిలో మానవ జన్మ ఉత్తమమైనది కనుక సృష్టికర్త మానవుని పాపక్షమాపణ కొరకు జంతువులను, పక్షులను బలిచేయు పద్ధతి మొదట ప్రవేశపెట్టెను. ఒకరి శిక్షను వేరొకరు అనుభవించుటయే ఈ పద్ధతి. ఒకరి ప్రాణము కొరకు వేరొకరు ప్రాణము పెట్టుట దేవుని దృష్టిలో న్యాయముగాను ఉచితముగాను ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉన్నది. ప్రాణము రక్తములో ఉన్నది. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. పక్షులలోనూ జంతువులలోనూ ఉన్న రక్తము చిందించిన వాటి రక్తములోని ప్రాణము మీ రక్తములోని ప్రాణమునకు బదులుగా అంగీకరింపబడును. కనుక మీరు నరకమనే అగ్నిగుండమును తప్పించుకొందురు. కాలక్రమేణా మానవునికి జంతుబలి ఇచ్చుట, మరల పాపము చేయుట ఒక అలవాటుగా మారింది. సృష్టికర్త చేయవద్దని చెప్పిన పని చేయుటయే పాపము. మానవుడు సాతానుకు లోబడి పాపము చేయుచుండెను. కనుక సృష్టికర్త మానవుని సాతాను బారి నుండి తప్పించుటకు ఒక ప్రణాళికను రూపొందించెను. సృష్టికర్త తానే తన రక్తమును చిందించి మానవులందరికీ ఒక్కసారే పాపక్షమాపణ కలుగచేయవలెనని తలంచెను. కానీ తాను ఆత్మస్వరూపుడు, రక్తమాంసములు లేనివాడు కనుక రక్తము చిందించుటకు మానవ రూపములో జన్మించెను. పాలస్తీనా దేశములో మరియాను కన్యక గర్భములో జన్మించి యేసు అను నామము ఆకాశము నుండి దూతలు పెట్టగా యూదుల సంతతిలో పుట్టి పరలోక రాజ్య సువార్తను ప్రకటించి శిలువపై మరణించి 3 దినములు సమాధిలో ఉండి మరణమును గెలిచి సమాధి నుండి సశరీరుడుగా పునరుద్ధానుడాయెను. మరణమును గెలుచుట వలన మరణముపై సాతానుకున్న అధికారమును తీసివేసెను. సమస్త మానవాళికి తానే సృష్టికర్త గనుక శిలువపై మరణించి రక్తము చిందించుట వలన సర్వమానవ కోటిలో మరణించిన వారు, జీవించి ఉన్నవారు, ఇక ముందు పుట్టబో వారందరికీ పాపక్షమాపణ ఒక్కసారి కలుగజేసెను. ఋగ్వేదము ఇలాగు చెప్తుంది. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అనగా సర్వపాప పరిహారార్థమైన రక్త ప్రోక్షణ అవసరము. ఆ రక్తము పరమాత్ముని పుణ్యదానము బలియాగమునయ్యున్నది. సృష్టికర్త యేసునామావతారుడై మానవునిగా జన్మించి శిలువ మరణము నొంది మృతులలో నుండి లేచినని హృదయమున విశ్వసించిన ఎడల మానవుడు రక్షింపబడును. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును అని బైబిల్ గ్రంథంలో చెప్పబడెను. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 10వ వచనము. ఈ రక్షణ మార్గము ప్రతి వారికి తెలియబడాలి అన్నది సృష్టికర్త హృదయవాంఛ.
ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను భక్తి మార్గమున నడుచువారిని సమకూర్చవలెనన్న సృష్టికర్త ఆలోచనను సఫలీకృతము చేసి మోక్ష మార్గాన్ని చేరుదుముగాక. ఆమెన్. ఆమెన్.